MBBS in just 16 lakhs. Kyrgyzstan, Central America, Russia, Georgia. Orbit Global Education. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. సో హార్ట్ అటాక్, ఎంగేజ్లోనే హార్ట్ అటాక్ రావడం, చనిపోవడం మనం చూస్తూ ఉన్నాము. సో చాలా మందిని ఇబ్బంది పెడుతున్న సమస్య ఇది. సో ఎందుకు చిన్న ఏజ్లో హార్ట్ అటాక్ అనేది వస్తూ ఉంది? హార్ట్ హెల్తీగా ఉండాలంటే మనం ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? దీని గురించి యోగా ఏం చెప్తుంది, వివరాలు తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు ప్రముఖ యోగా అండ్ స్పిరిచువల్ గురు అరుణాదేవి గారు. మ్యామ్ నమస్తే అండి. నమస్తే మ్యామ్, ఎక్కడో ఒక చోట ఏదో ఒక న్యూస్ ఎంగేజ్లో హార్ట్ అటాక్ వచ్చింది, చనిపోయారు అనేది మనం చూస్తూ ఉన్నాము. రీసెంట్గా షటిల్ ఆడుతూ చనిపోవడము, వాక్ చేస్తూ చనిపోవడము, సో లేదంటే జిమ్లో చనిపోవడం, ఇలాంటివి చాలా చూసాము. హార్ట్ హెల్తీగా ఉండాలి, గుండె పదిలంగా ఉండాలంటే యోగాలో ఏముంది అసలు? మీరు అడిగినట్టుగానే అందరూ అనుకుంటారు హార్ట్ పదిలంగా ఉండాలి, ముఖ్యంగా మనకి హార్ట్ అటాక్ రాకుండా ఉండాలి, బీపీ రాకుండా ఉండాలి అనుకుంటే ఆసనాలు ఏం చేయాలి, లేకపోతే ఏం ప్రాణాయామం చేయాలి, ఏం మెడిటేషన్ చేయాలి. సాధారణంగా అందరూ కూడా అదే చెప్తారు. ముందు మనం కొంచెం హార్ట్ గురించి తెలుసుకోవాలి. ఏం చేయాలి అని అంటే, మనం ఎప్పుడూ కూడా కోపాన్ని తగ్గించుకోవాలి. ముఖ్యంగా అసూయ, ద్వేషం ఇలాంటివన్నీ తగ్గించుకోవాలి. మీరు మీ కోపాన్ని తగ్గించుకోగలిగితే, అలాగే ఎక్కువ బాధపడడం, అసూయపడడం కనుక మనం మానేస్తే మన హార్ట్ చాలా పదిలంగా ఉంటుంది. ఇది గుర్తుపెట్టుకోవాలి. ముందు మనం ఎంత ప్రాణాయామం చేసినా, ఎంత యోగా చేసినా కూడా నా హార్ట్ బాగుంటుంది అని అనుకుంటే పొరపాటు. ముందు మన మనసు ప్రశాంతంగా ఉంచుకోవాలి. మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి అని అంటే మన హార్ట్ ప్రశాంతంగా ఉండాలి. హార్ట్ ప్రశాంతంగా ఉండాలి అని అంటే ఏం చేయాలి అని అంటే, అసలు ఎందుకు ఇలా అవుతుంది, ఎందుకు అవుతుంది అని అంటే, మన గుండె రోజుకి 7,000 లీటర్స్ బ్లడ్ని మనకి ఫిల్టర్ సప్లై చేస్తూ ఉంటుంది బాడీకి. మన ఇంట్లో ఉండే ఒక ట్యాంక్ ఎంత కెపాసిటీ ఉంటుంది? ఒక 1000 లీటర్స్ కెపాసిటీ ఉంటుంది. అలాంటి 7 ట్యాంక్స్ అనుకోండి, అన్ని లీటర్స్ని ఇది పంప్ చేస్తుంది. అంటే ఇది బ్లడ్ సర్క్యులేషన్ చేస్తూ ఉంటుంది మన హార్ట్. అంటే నిమిషానికి 72 సార్లు కొట్టుకోవాలి లెక్క ప్రకారం అయితే మన హార్ట్. అంటే ఇందులో మన హార్ట్ అంటే లబ్ డబ్ అనే ఒక శబ్దం ఉంటుంది కదా మన గుండె కొట్టుకోవడానికి. అంటే సంకోచించడం, వ్యాకించడం అని అంటాం. అంటే అది రిలాక్స్ అవ్వడం అన్నమాట. ఎప్పుడైతే అంటే 0.8 సెకండ్స్ పడుతుంది అన్నమాట. మనం ఒకసారి గుండె కొట్టుకోవడానికి, అంటే ఇలా రిలాక్స్ అవ్వడానికి 0.8 సెకండ్స్ కావాలి. 0.8 సెకండ్స్లో 0.3 సెకండ్స్ సంకోచించడానికి కావాలి, 0.5 సెకండ్స్ వ్యాకోచించడానికి కావాలి. ఈ వ్యాకోచించినప్పుడే హార్ట్ రిలాక్స్ అవుతుంది. ఇది ఇలా రిలాక్స్ అయినప్పుడు మన బ్లడ్ సర్క్యులేషన్ పూర్తిగా శరీరానికి అందుతుంది. అంటే మన బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ 70% మన బ్రెయిన్కి కావాలి, మిగతా 30% మాత్రమే మన బాడీ లోపల ఉన్న అవయవాలకి సరిపోయేలాగా రక్త ప్రసరణ సరిపోతుంది. అయితే ఈ 0.5 సెకండ్స్ మనకి అంత టైం మనకి అది రిలాక్స్ అయినప్పుడు మాత్రమే ఇది సరిగా ఉంటుంది. అలా కాకుండా మనం ఎవరి మీదైనా కోపంతో ఉన్నా, లేకపోతే నాకేదో అన్యాయం జరిగింది, నాకే బాధలు వచ్చేసినాయి అని బాధపడినా, ఎవరి మీదైనా అసూయ, ద్వేషం లాంటివి మనకి ఉన్నా కూడా ఏమవుతుంది అని అంటే 0.4కి వచ్చేస్తుంది. అంటే 0.7 మాట 0.8 కదా మనకి. అది ఆ గుండె ఒకసారి లబ్డబ్ అని ఇలా సంకోచించడానికి, వ్యాకోచించడానికి పట్టే టైము 0.7కి వస్తుంది అనమాట. అంటే 0.3 సంకోచిస్తే 0.4కి 1 పాయింట్ తగ్గిపోతుంది. ఈ 1 పాయింట్లో 20% మనకి హార్ట్ పనిచేసే తీరు తగ్గిపోతుంది. ఈ ఒక్క 0.1 దాంట్లో. సో ఇలా తగ్గిపోయినప్పుడు మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది బ్రెయిన్కి చాలా, అంటే 30% తగ్గిపోతుంది మనకి. ఒక్క 0 పాయింట్కి, ఒక్క మీ ఆలోచనకి 0.1కి ఇంత తేడా వచ్చేస్తుంది. ఇలా జరిగినప్పుడు మనకి హార్ట్ రిలాక్స్ అవ్వడం అనేది జరగదు. ఒక్క పాయింట్ తేడా వచ్చినా కూడా మనకి హార్ట్ రిలాక్సేషన్ అయ్యేది తగ్గిపోతే మనకి 30% డిఫరెన్స్ వస్తుంది హార్ట్లో. సో మనం ఏమనుకుంటాము, మనం ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలి,
మనము అని అనుకుంటాం. సంతోషంగా ఉండాలి అని అంటే మనసును ప్రశాంతంగా ఉంచుకోవాలి. ముఖ్యంగా నీ హార్ట్ ప్రశాంతంగా ఉండాలి. ఇవి ఉండాలంటే మనం చేయాల్సింది ఏంటంటే, ప్రతి దానికి ఒక కాంపిటీషన్లో వెళ్ళిపోతున్నారు. ప్రతి దానికి చిన్న చిన్న దానికే ఇరిటేషన్, చిన్న చిన్న దానికే కోపం, ఇవి తగ్గించుకోవాలి. మరి ఇవన్నీ తగ్గించుకోవాలంటే ఎలా? మేము అలా కంట్రోల్ చేసుకోలేకపోతున్నామండి అని అంటే, అందుకే చెప్తాం యోగా చేయండి అని చెప్పి. మళ్ళీ యోగా అంటే కూర్చుని అలా ధ్యానం చేసేసుకుంటే నా హార్ట్ బాగుంటుందా, నా అన్నీ బాగుంటుందా అంటే అది తర్వాత. మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి, ఫస్ట్ 2 స్టెప్స్ ఏంటి అని అంటే, ఫుడ్ అండ్ ఆసనాస్ చాలా చాలా ఇంపార్టెంట్. ముద్రాస్, ప్రాణాయామం, ఆసనాస్. ఆసనాస్ లేకుండా మీ మీ బాడీలో ఏ అవయవం అయినా కూడా సరిగ్గా పనిచేయాలి అంటే కుదరదు. ఆసనాస్ ఈజ్ ద వెరీ 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ఇంకా ఇంపార్టెంట్, ఎందుకంటే ఫిజికల్ యాక్టివిటీ బాగా తగ్గిపోయింది కాబట్టి. కొంత టైం అన్నా కూడా ఆసనాస్కి మీరు ఖచ్చితంగా టైం కేటాయించాలి. మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీ గుండె ఆరోగ్యంగా ఉండాలి అని అంటే, ఒక్క ముద్రతోనో, ఒక్క ప్రాణాయామంతోనో, కూర్చుని నేను రోజు మెడిటేషన్ చేస్తాను అంటే కుదరదు. ఫిజికల్గా ఖచ్చితంగా మీరు ఆసనాస్ చేయాలి. చాలామంది ఏమనుకుంటారంటే, యోగా చేస్తే బాగా చాలా సంతోషంగా ఉంటాము, హాయిగా ఉంటాం. మెడిటేషన్, ముఖ్యంగా ధ్యానం. మెడిటేషన్ చేస్తామండి మేము చాలా మెడిటేషన్ ఎందుకు చేస్తున్నారు అంటే, మేము చాలా సంతోషంగా ఆనందంగా ఉండడానికి అని చెప్తారు. చాలా సంతోషంగా ఆనందంగా మీరు యోగా చేస్తే, తర్వాత ధ్యానం చేస్తే మీకు సంతోషం రాదు, ఆనందం రాదు. అది సహజ స్వభావం. మనం పుట్టుకతోనే మనిషికి, ప్రతి మనిషి అని పుట్టిన తర్వాత ఆడైనా మగైనా ఎవరికైనా మనకి సహజంగా ఉండే లక్షణాలు, మన స్వభావం ఏంటి? సంతోషం, ఆనందం. యోగా ఎప్పుడూ కూడా మీకు సంతోషం తీసుకొస్తుంది, ఆనందం తీసుకొస్తుంది అని చెప్పకూడదు. అలాగే మన మనస్సుని ఏదైతే ఉందో, మనసు ఎప్పుడూ కూడా సంతోషాన్ని తీసుకురాదు, బాధను తీసుకురాదు. ఇది మన స్వభావం, ఇది తీసుకురావడం లేదు. కానీ మనం ఏం చేయాలి అని అంటే, మన బాడీ అంతా కూడా ఒక యంత్రం. అది ఒక టైం సెట్ చేసి వచ్చేసింది అంతే. దాన్ని మీరేం మార్చడానికి లేదు. అది ప్రకృతికి అనుగుణంగా మీరు చిన్నప్పటి నుంచి ఎలా ఉన్నారో దానికి అనుగుణంగా సెట్ అయిపోతుంది. దానికి అదే సెట్ చేసుకుంటూ ఉంటుంది. మన వాతావరణంలో మనం చేసే పనులు దీన్ని బట్టి. దానికి మనం హెల్ప్ చేయాలి. మనము టైమింగ్స్ మారిపోతూ ఉంటాయి. ఇష్టం వచ్చినప్పుడు తింటాం, ఇష్టం వచ్చినప్పుడు నిద్రపోతాం, ఇష్టం వచ్చినప్పుడు పనులు చేస్తూ ఉంటాము. టైం సరిపోలేదు, నాకు టైం సరిపోవట్లేదు అని అనుకుంటూ ఉంటాం. సో ఇలాంటి పనులు మనం చేస్తున్నాం కాబట్టి, యోగా కనుక మీరు చేస్తే ఈ ఆసనాలు, ముద్రలు, ప్రాణాయామం, అలాగే ధ్యానము అలాంటివి, మీరు ధ్యానం అనేది లాస్ట్లో ఉంది కాబట్టి ముందు ఎక్కడ ఆసనాలు అవి చేసుకోవాలి. అవి చేసుకుంటూ ఉంటే ఈ స్టేజ్కి వస్తారన్నమాట మీరు. అందుకే ఏ డాక్టర్ అయినా సరే మీరు యోగా చేయండి, ధ్యానము చేయండి అంటారు. ఇవాళ డాక్టర్స్ కూడా తెలియడం ఏంటంటే, యోగా చేయండి అంటే చెప్తే సరిపోదు, ధ్యానం చేయండి అని సెపరేట్గా చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే యోగాలోనే ఈ ఆసనాలు అన్ని, ధ్యానం ఇవన్నీ ఉన్నాయి కాబట్టి. నేనేం చెప్తానంటే, వీటన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటి అంటే, మీ గుండె ప్రశాంతంగా ఉంది అని అనుకోండి, మీ మనస్సు కూడా ప్రశాంతంగా, సంతోషంగా ఉంటుంది. అందుకని మీ మనస్సును మీరు ప్రశాంతంగా పెట్టుకున్నారనుకోండి, మీ గుండె హెల్దీగా, ఆరోగ్యంగా 100 ఏళ్ళు మనం జీవిస్తామన్నమాట. ఇది మీరు బాగానే చెప్తారండి, మీరంటే యోగా చేస్తారు కాబట్టి అన్నీ ఇలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, మేము ఎలాగా అని అంటారు. అందుకే మీరు యోగా చేయండి అని అంటాం. అంటే ఆ బ్యాలెన్సింగ్ అనేది మనకు వస్తుంది. కోపము, ఊరికే కోపడడం, ఊరికే విసుగు రావడం, ఊరికే మనకు తెలియకుండానే మనం భయపడిపోవడం, ఇలాంటి ఏవైతే ఉన్నాయో ఇవి కంట్రోల్ చేయాలి అని అంటే యోగా ఒకటే మార్గం. అంతేగాని యోగా చేసేస్తే మీరు ఎందుకు హెల్తీగా అవుతుంది అని అంటే, మెయిన్ ఆ పీస్ ఆఫ్ మైండ్, మీ మనసుని అది ట్రైన్ చేస్తుంది. ప్రశాంతంగా ఉండడం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా కూడా నేను మరీ ఎటువంటి చూపించం, కానీ ఎక్కువగా అతిగా రియాక్ట్ అవ్వకుండా, ఎక్కువ బాధకుండా, ఎక్కువ భయపడకుండా, ఏది ఎక్కువ ఉండకూడదు అన్నమాట. ఒక లిమిటేషన్లో ఉంచేలాగా చేయడానికి ఆసనాలకు ఆ శక్తి ఉంది.
కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు మీరు ఏ పరిస్థితిలో ఉన్నా కూడా మీరు మీకు కావాల్సినవి ఇప్పుడు కింద కూర్చోలేని వాళ్ళు కుర్చీలో కూర్చొని కూడా చేసుకోవచ్చు. కుర్చీలో కూడా కూర్చోలేని మేము లేవలేనన్న వాళ్ళు పడుకొని కూడా చేసేవి కూడా ఉన్నాయి. అలా ఎవరు ఏ కండిషన్లో ఉన్నారు వాళ్ళ పరిస్థితులను బట్టి కొన్ని మీరు చేయగలిగే ఆసనాలు ఖచ్చితంగా ప్రతిరోజు చేయాలి. చాలామంది ఏమనుకుంటున్నారంటే మేము ధ్యానం చేస్తున్నాము ఏం అవసరం లేదు అని అనుకుంటున్నారు. ధ్యానము మీరు చేసేది ధ్యానం కానే కాదు. మీరు ఆసనాలు చేయండి. ఫస్ట్ స్టెప్ వదలొద్దు. మీరు మీ బాడీని కంట్రోల్లో పెట్టండి. అప్పుడు మీ మనసు దగ్గరికి వెళ్దురుగా. మీ బాడీని వదిలేసి అంటే మీ శరీరాన్ని వదిలేసి వెళ్ళి మీ ఒకేసారి మీ మనసుని పట్టుకోవడానికి ట్రై చేస్తున్నారు. మీ మనసుని కంట్రోల్ చేయడానికి ట్రై చేయకండి ఎప్పుడు కూడా. మీ శరీరాన్ని మీ శ్వాసని అదుపులో పెట్టుకోవడానికి ట్రై చేస్తే మీ గుండె చాలా పదిలంగా ఉంటుంది. ఇంకా దీనికి చాలా ఆసనాలు కూడా ఉన్నాయి. ఆ హార్ట్కి సంబంధించిన ఆసనాల్లో చాలా ఇంపార్టెంట్ ఆసనాస్ మత్స్యేంద్రాసనం చాలా చాలా ఇంపార్టెంట్. సింపుల్ మత్స్యాసనం కూడా ఉంది. మత్స్యాసనం వేరు, మత్స్యేంద్రాసనం వేరు. మత్స్యాసనం చాలా చాలా హెల్ప్ అవుతుంది. మత్స్యాసనం అంటే చేపలాగమాట. అది అడ్వాన్స్డ్ ఉంటుంది, బేసిక్ ఉంటుంది. మీరు ఎలా చేసుకోగలిగితే రెండిట్లో ఏదో ఒకటి చేసుకోవచ్చు. ముఖ్యంగా శ్వాస ప్రాణాయామం చేయడం. చెస్ట్ ఓపెన్ కావాలన్నమాట. చెస్ట్ ఓపెన్ కావాలి అని అంటే మీకు హార్ట్ స్ట్రెంగ్తన్ కావాలి అని అంటే కొన్ని చెస్ట్ అంటే షోల్డర్స్, తర్వాత చెస్ట్ ఓపెన్ ఎక్సర్సైజ్ అంటే ఉష్ట్రాసనము, మత్స్యాసనము, తర్వాత అర్ధమత్స్యేంద్రాసనము, అలాగే అర్ధహలాసనము, ఇలాంటి సింపుల్ ఆసనాస్. అలాగే హ్యాండ్స్ ముఖ్యంగా రొటేషన్ చేయడం, అప్పర్ పార్ట్ ఆఫ్ బాడీ స్ట్రెంగ్తన్ చేసుకోవడం. ఒక ఏజ్ వచ్చిన తర్వాత ఈవెన్ ఆసనాస్ కూడా అంటే చాలామందికి తెలియదు. వెయిట్స్ అనే ఊరికే వెయిట్స్ లిఫ్ట్ చేస్తారు. ఈవెన్ ఆసనాస్లో కూడా వెయిట్తో చేస్తామన్నమాట. అంటే ఒక 1 kg వెయిట్ సరిపోతుంది. అంత వెయిట్తో మనం కొన్ని ఆసనాస్ చేయడం వలన మన హార్ట్ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతాయి. ఇలా కొన్ని ఆసనాస్ ముఖ్యంగా ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే అనులోమ్ విలోమ్ ప్రాణాయామం, సింపుల్ ప్రాణాయామం అని చెప్తాం. ఆ ప్రాణాయామం భ్రమరీ ఇస్ ద ఎక్సలెంట్ అన్నమాట. భ్రమరీ ప్రాణాయామం మీ వెగస్ నర్వ్ని యాక్టివేట్ చేస్తుంది. కాబట్టి ఈ భ్రమరీ అందరూ చేయొచ్చు. ఇది ఎవరు చేయకూడదు అలాంటిది ఏమీ లేదు. భ్రమరీ ఇట్స్ వెరీ సింపుల్. భ్రమరీ చేసుకోవడం వల్ల చాలా యాక్టివ్గా ఉంటారు మీరు. తర్వాత నిద్ర చాలా బాగా పడుతుంది. నిద్ర చాలా చాలా ఇంపార్టెంట్. మనం నిద్ర కనుక తక్కువ చేసాము అని అంటే మీరు ఆసనాలు వేసినా, ప్రాణాయామం చేసినా, ధ్యానం చేసినా, ఏది చేసినా కూడా మీ మనసుని కంట్రోల్లో పెట్టడం, మీ బాడీని కంట్రోల్లో పెట్టడం చాలా కష్టం. కాబట్టి సరైన ఆహారము, సరైన నిద్ర, అలాగే సరైన వ్యాయామం అంటే యోగా లాంటివి మీరు సెలెక్ట్ చేసుకుని రెగ్యులర్గా మీరు ప్రాక్టీస్ చేసినట్టయితే మీ మనసు ప్రశాంతంగా ఉంటుంది. మనసు ప్రశాంతంగా ఉంటే మీ గుండె కూడా పదిలంగా ఉంటుంది. ఎస్, చక్కగా చెప్పారు మ్యామ్. అంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదు, అసూయ ద్వేషాలు అయితే ఉండకూడదు. మంచిగా ప్రాణాయామం చేసుకోవాలి, ధ్యానం చేసుకోవాలి. సో దానివల్ల హార్ట్ అనేది పదిలంగా ఉంటుంది. ఇంకా అంతేకాకుండా మీరు రకరకాల ఆసనాస్ గురించి చెప్పారు హార్ట్కి సంబంధించి. అవి కూడా ప్రాక్టీస్ చేయాలని కోరుకుందాం. ఒక మంచి యోగా గురువు అనే వాళ్ళు ఖచ్చితంగా ఉండాలి. యోగా అంటే మనం ఈ మధ్యకాలంలో చూస్తూ ఉన్నాము, క్రాష్ కోర్సులు నేర్చుకొని కూడా యోగా చెప్తూ ఉన్నారు. అట్లా కాదు, మీలాంటి మంచి యోగా గురువుల దగ్గర యోగా అనేది ప్రాక్టీస్ చేస్తే కనుక ఖచ్చితంగా హెల్త్ అనేది బాగుంటుంది. చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ మ్యామ్. ధన్యవాదాలు.